అందరికీ నమస్కారం అండి. నక్కపల్లి మండలం గుడిచెర్ల విలేజ్ పిఎస్సి హాస్పిటల్ దగ్గర ఈరోజు నిన్ననే మీరు మా మా విలేజ్లో కొంచెం ఎక్కువ మంది లూజ్ మోషన్స్ అయ్యి అవ్వడం వల్ల ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి ప్రెస్లో కూడా రావడం జరిగింది. దాని మీద వెంటనే గౌరవ హోమ్ మినిస్టర్ గారు సింగపూర్లో ఉండి వెంటనే అధికారులతో సమీక్ష చేపించి జిల్లా స్థాయి అధికారులను కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి ఏంటి ప్రాబ్లం అని కూడా అధికారులందరూ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎంపీడీఓ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. మా డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే నిన్న లూజ్ మోషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు ఆవిడ చెప్పడం జరిగింది. అవి 22 మంది 21 మందో లిస్టులో కూడా ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మనం ఇంటికి డోర్ టు డోర్ ఎక్కడికి వెళ్ళి చూసినా ఎవరు కూడా ఇబ్బంది ఏమీ లేదు, అందరికి కూడా బాగానే ఉంది, ఎవరికి అంత ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పటికే ఎవరైనా అలాంటిది సిచ్యువేషన్ ఉంటే మన అధికారులు కూడా ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టడం ఉదయం నుంచి కూడా ఊర్లో చేసి జరుగుతుంది తప్ప ఎక్కడ ఏ విధమైన నష్టం జరగడం కానీ ఏ విధమైన ప్రాబ్లం కానీ లేదు మా గ్రామంలోనే. ఇది మీ అందరికీ తెలియజేసిన విషయం. నా పేరు డాక్టర్ శ్రావణ్ సంధ్య అండి, కొడిచెర్ల మెడికల్ ఆఫీసర్. యాక్చువల్లీ మనకి 23rd నుంచి కేసెస్ ఈవినింగ్ రిపోర్ట్ అవుతున్నాయి లూజ్ టూల్స్ అండ్ వామిటింగ్స్ తోని. 23rd ఈవినింగ్ ఎక్కువ ఫ్లో ఉండడంతో 24th మనం సర్వే అనేది చేపించాం గ్రామంలో. కేసెస్ అనేవి జీ కొత్తూరు అండ్ గొడిచెర్ల గ్రామంలో నోటిఫై అయినాయి. సో ఈ ప్లేసెస్ లో మనం సర్వే కండక్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం పంచాయతీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాము అదర్ కంటామినేషన్ ఏమైనా ఉందా, లైక్ వాటర్ కానీ శానిటేషన్ కానీ. సో అవి కూడా మనం క్లియర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే 24th to 25th వరకు ఈ 3 days లో 25 కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. సో ఈ అన్ని కేసెస్ కూడా ఓరల్ ట్రీట్మెంట్ అండ్ ఐవి ఫ్లూయిడ్స్ తో మనం మేనేజ్ చేసాము. అందరూ కూడా స్టేబుల్ అండ్ డిశ్చార్జ్ ఫ్రమ్ పిహెచ్సి. 25th మనం మన డిస్ట్రిక్ట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ నుంచి సర్వేలెన్స్ టీమ్ వాళ్ళు అండ్ ఎపిడమాలజిస్ట్ వచ్చారు. పూర్తిగా ఈ 2 గ్రామాల్లో జీ కొత్తూరు అండ్ గొడిచెర్ల సర్వే చేసి కేసెస్ ఏవైతే ఐడెంటిఫై అయ్యాయో అన్ని కూడా స్టేబుల్ గానే ఉన్నాయి. అదర్ సింటమ్స్ లేవు. లైక్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వామిటింగ్స్ లూజ్ టూల్స్ తో వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్సైడ్ అయిపోయారు. ఎవరికి కూడా ఫీవర్ ఎపిసోడ్స్ అనేవి లేవు. మన బ్లడ్ రిపోర్ట్స్ లో కూడా ఎక్కడ ఇన్ఫెక్షన్ కి సంబంధించినవి ఏమీ లేవు మన పిహెచ్సిలో చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటి అంటే వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగిందండి. అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ నక్కపల్లికి పంపించాము. ఆ రిపోర్ట్ కూడా క్లియర్ గానే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ రోజు ఫుడ్ కి సంబంధించి మా వైజాగ్ నుంచి వచ్చారు రీజనల్ ల్యాబ్ వాళ్ళు. అక్కడికి మన కల్చర్ కి స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి అసలు సోర్స్ ఏంటి అన్నది నిర్ధారణ జరుగుతుంది. అప్పటి వరకు మనం ఏంటి అంటే ఐదర్ అదర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ అని సస్పెక్ట్ చేస్తున్నాము. రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 23rd 5 కేసెస్ రిపోర్ట్ అయినాయి అండి. 24th 12 కేసెస్ రిపోర్ట్ అయినాయి. నిన్న మనకి 8 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 25th నుంచి మనం నైట్ 24/7 మెడికల్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేసాము. సో 25th 8 PM టు 26th 8 AM వరకు 2 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆ 2 కూడా ఒకటి స్టేబుల్ గానే ఉంది, ఒకటి పిహెచ్సిలో రన్నింగ్ లో ఉంది. డే కేర్ లో ట్రీట్మెంట్ పెడుతున్నాం. ఓకే యా అండి, అది చెప్పడం అయితే జరిగింది. బట్ ఏంటి అంటే ఆ శాంపిల్స్ 3 days బ్యాక్ కదా, సో మా దగ్గర ఉన్న శాంపిల్స్ మేము పంపించడం జరిగింది. దాంట్లో అయితే ఏం లేదు. సో వెయిటింగ్ ఫర్ కల్చర్ అన్నమాట, కల్చర్ అనాలిసిస్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గుడిచెర్ల గ్రామం అండి. నా పేరు నల్లల రామకృష్ణ. నేను ఉమ్మడి విశాఖ జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ డైరెక్టర్. మా గ్రామంలో గత 5 రోజుల నుంచి కూడా డయేరియా ప్రాబ్లము క్రియేట్ అయ్యింది. అది మొన్న గురువారం నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా పేషెంట్లు మా గుడిచెర్ల గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడము, ఇక్కడ వైద్యం చేయించుకోవడము, తిరిగి వెళ్ళడం జరుగుతుంది.
మొన్న గురువారం మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాటర్ కొద్దిగా పొల్యూట్ అయిందని, తద్వారా ఈ యొక్క డయేరియా ప్రబలిందని చెప్పని గ్రామాల్లో మేము అడుగ్గా ఆ యొక్క రిజల్ట్ మాకు తెలిసింది. వీటి వల్లే ఈ యొక్క డయేరియా వచ్చిందని. అదే ఇది డయేరియా అని చెప్పేసి కన్ఫర్మేషన్ కాదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా లక్షవారం నాడు వచ్చినటువంటి వాటర్ గ్రీనిష్ గా, అంటే ఒక ఆకుపచ్చ కలర్ లో నీరు రావడం వల్ల మా గ్రామంలో అనేక మంది ఈ ఇంటింటి కుళాయిల ద్వారా వచ్చినటువంటి వాటర్నే త్రాగడం జరుగుతుంది. దాన్నే డ్రింకింగ్ వాటర్ గా ఉపయోగించుకోవడం వల్ల, ఆ వాటర్ తాగడం వల్లే ఈ యొక్క వాంతులు విరోచనాలు వచ్చాయని చెప్పేసి మా వరకు తెలిసింది. మేము కూడా అధికారులను సంప్రదించగా అదే వాటర్ అనేసి చెప్పేసి మేము ఖచ్చితంగా అయితే చెప్పలేము, కానీ మరి దేని వల్ల వచ్చిందో తెలియదు, కానీ రావడం అనేది మాత్రం వాస్తవం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం ఒప్పుకోవడం కూడా జరిగిందండి. మేము RWS అధికారులకు కూడా మేము చెప్పాము. ప్రతి వారం రోజులకి ఒకసారి సంప్స్, అలాగే అక్కడ ప్యూరిఫై అవుతున్నటువంటి క్యాండిల్స్ ని కూడా మేము తీసి వేరేగా సెపరేట్ చేసి దాని మీద పర్యవేక్షణ చేయాలి అని చెప్పేసి అధికారులను కూడా మేము కోరడం జరిగింది. మొన్న లక్షవారం జరిగినటువంటి ఇన్సిడెంట్ కి గ్రామ పంచాయతీ వారు మాకు ఉన్నటువంటి 2 ట్యాంకుల్ని కూడా క్లీన్ చేసి క్లోరినేషన్ చేయడం జరిగింది. ఈ రోజు గ్రామ పంచాయతీ వారు శానిటేషన్ కూడా చేశారు. అలాగే మేము మెడికల్ ఆఫీసర్ని కూడా సంప్రదించగా మేడం కూడా మేము శాంపిల్ టెస్ట్ మమ్మల్ని వాటర్ శాంపిల్స్ పంపించామండి. అవి రిజల్ట్స్ వస్తే కానీ ఇది డయేరియా అని మేము కన్ఫర్మేషన్ గా చెప్పలేము, అలాగే వాటర్ వల్లే వచ్చిందని కూడా మేము ఖచ్చితంగా మేము రిపోర్ట్ అయితే ఇవ్వలేమని మేడం కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి విషయాల్లో ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఇటువంటి తప్పిదాలు మరి ఎప్పుడు కూడా జరగకూడదు అని చెప్పేసి మీ ద్వారా మేము అధికారులకి అలాగే ప్రభుత్వానికి కూడా కోరడం జరుగుతుంది.